హంపి సమీపంలో ఇజ్రాయెల్ పర్యాటకురాలిపై గ్యాంగ్ రేప్ మరియు ఒడిశా యువకుడిపై హత్య కేసులో ముగ్గురు నిందితులకు ఉరిశిక్ష విధిస్తూ కొప్పల్ కోర్టు తీర్పునిచ్చింది. 2025 మార్చిలో జరిగిన ఈ అమానుష ఘటనపై విచారణ జరిపిన గంగావతి అదనపు జిల్లా మరియు సెషన్స్ కోర్టు ముగ్గురు నిందితులకు మరణశిక్ష విధించింది. ఈ నిందితులు ఎవరంటే మల్లేష్, సాయి మరియు శరణప్ప అనే ముగ్గురు వ్యక్తులకు ఈ కోర్టు మరణశిక్ష విధించింది. ఈ కేసును కోర్టు ఎలా సంబోధించిందంటే తెలుసా? రేరెస్ట్ ఆఫ్ రేర్. ఈ దారుణాన్ని కోర్టు అరుదైన వాటిలో అత్యంత అరుదైన కేసుగా పరిగణించింది. నిందితుల ప్రవర్తనలో ఎటువంటి పశ్చాత్తాపం లేదని, వారి క్రూరత్వం సమాజాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఈ కేసులో కేవలం అత్యాచారం మాత్రమే కాకుండా ఒక పర్యాటకుడిని కాలువలోకి నెట్టి హత్య చేయడం, మరో ముగ్గురిని చంపడానికి ప్రయత్నించడం మరియు దోపిడీ వంటి తీవ్రమైన నేరాలు రుజువయ్యాయి. అందుకని ఈ ముగ్గురికి ఉరిశిక్ష వేస్తూ సంచలన తీర్పునిచ్చింది. విదేశీ పర్యాటకుల భద్రత మరియు దేశ ప్రతిష్టను దృష్టిలో ఉంచుకొని 11 నెలల్లోనే విచారణ పూర్తి చేసి ఈ కఠినమైన తీర్పునివ్వడం విశేషం. ఈ శిక్ష అమలు కావడానికి కర్ణాటక హైకోర్టు తుది నిర్ధారణ కన్ఫర్మేషన్ చేయాల్సి ఉంటుంది. అసలు ఈ ఘటన ఎలా జరిగింది? మార్చి 6, 2025 రాత్రి అసలు ఏం జరిగింది? ఆ రోజు రాత్రి హంపి పర్యాటక ప్రాంతానికి సమీపంలో ఉన్న సానాపుర వద్ద తుంగభద్ర ఎడమ కాలువ గట్టున ఈ దారుణం జరిగింది. రాత్రి సుమారు 10:30 సమయంలో 5 సభ్యుల బృందం, ఒక ఇజ్రాయెల్ మహిళ, హోమ్స్టే యజమాని అయిన భారతీయ మహిళ మరియు అమెరికా, మహారాష్ట్ర, ఒడిశాకు చెందిన 3 పురుషులు అక్కడ నక్షత్రాలను చూస్తూ సంగీతం వింటూ గడుపుతున్నారు. నిందితులు 3 వచ్చి మల్లేష్, సాయి, శరణప్ప మోటార్ సైకిల్ పై వచ్చి మొదట పెట్రోల్ కోసం వాళ్ళు అడిగారు. ఆ తర్వాత 100 రూపాయలు కావాలని పర్యాటకులను బెదిరించారు. పర్యాటకులు నిరాకరించడంతో నిందితులు రెచ్చిపోయి పురుషులపై దాడి చేశారు. 3 పురుషులను కాలువలోకి తోసివేసి వారు తిరిగి పైకి రాకుండా రాళ్లతో కొట్టారు. పురుషులు కాలువలో పడిపోయిన తర్వాత నిందితులు 2 మహిళలపై, ఇజ్రాయిల్ పర్యాటకురాలు మరియు భారతీయ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వారి వద్ద ఉన్న నగదు, మొబైల్ ఫోన్లను దోచుకున్నారు. కాలువలో పడిపోయిన వారిలో అమెరికా మరియు మహారాష్ట్ర వ్యక్తులు ఈదుకుంటూ ప్రాణాలతో బయటపడగా, ఒడిశాకు చెందిన బిభాష్ కుమార్ అనే యువకుడు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. వీడియోలోకి వెళ్లే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నిందితుల తరపున న్యాయవాది చేసిన వాదనలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నిందితులు 3 చాలా తక్కువ వయసు ఉన్నవారని, 21 నుండి 27 ఏళ్ల లోపు ఉన్నవారని, వారికి ఇంకా జీవితం ఉందని, వారిని సంస్కరించుకోవడానికి అంటే రిహాబిలిటేషన్ కోసం ఒక్క అవకాశం ఇవ్వాలని వాదించారు. వీరికి గతంలో ఎటువంటి నేర చరిత్ర లేదని, కాబట్టి మరణశిక్ష కాకుండా ఇంకేదైనా జీవిత ఖైదు విధిస్తే సరిపోతుందని కోరారు. ఇది ముందుగా ప్లాన్ చేసిన హత్య కాదని, కేవలం 100 రూపాయల కోసం జరిగిన చిన్న గొడవ పెద్దదై ఆవేశంలో ఈ దారుణం జరిగిందని వాదించే ప్రయత్నం చేశారు. నిందితులు పేద కుటుంబాల నుండి వచ్చిన వారని, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు ఉన్నారని కోర్టుకు విన్నవించారు. న్యాయమూర్తి గారు ఏమన్నారంటే, ఒక విదేశీ మహిళ మరియు ఒక భారతీయ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడటమే కాకుండా వారి స్నేహితులను చంపడానికి ప్రయత్నించడం మరియు ఒకరి మరణానికి కారణం కావడం ఆవేశం కాదని, అది పైశాచికత్వం అని కోర్టు పేర్కొంది. పర్యాటక ప్రాంతంలో ఎలాంటి దారుణాలు జరిగితే సమాజంలో భద్రత అనేది ఉండదని, ఇది ఖచ్చితంగా అరుదైన వాటిలో అత్యంత అరుదైన కేసుని స్పష్టం చేశారు. వయస్సును సాకుగా చూపి ఇలాంటి క్రూరమైన నేరస్తులను వదిలేస్తే చట్టంపై గౌరవం పోతుందని, మరణశిక్ష మాత్రమే బాధితులకు న్యాయం చేస్తుందని తీర్పు ఇచ్చారు. న్యాయమూర్తి గారు ఈ తీర్పునిస్తూ నిందితుల క్రూరత్వం సమాజాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిందని, ఇలాంటి నేరాలకు మరణశిక్షే సరైనదని పేర్కొన్నారు. నిందితులకు విధించిన ఈ మరణశిక్ష అమలు కావడానికి కర్ణాటక హైకోర్టు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఇండియాకి, ఇజ్రాయెల్కి మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఇజ్రాయెల్ స్పందన, అక్కడ మీడియా విశ్లేషణ ఏంటో తెలుసా? ఇజ్రాయెల్ మీడియా సంస్థలు ఈ తీర్పును ప్రముఖంగా ప్రచురించాయి. ఘటన జరిగిన ఏడాది లోపే నిందితులకు మరణశిక్ష విధించడాన్ని భారత న్యాయ వ్యవస్థ సాధించిన విజయంగా పేర్కొన్నాయి. ఘటన జరిగిన సమయంలోనే ఇజ్రాయెల్ రాయబారి కార్యాలయం అంటే ఎంబసీ భారత అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరిపింది. బాధితురాలికి అవసరమైన వైద్య మరియు మానసిక సహాయాన్ని అందించడంలో వారు చురుగ్గా వ్యవహరించారు. నిందితులకు కఠినమైన శిక్ష విధించడం ద్వారా పర్యాటకుల భద్రత పట్ల భారతదేశానికి ఉన్న నిబద్ధతను ఇజ్రాయెల్ వర్గాలు స్వాగతించాయి.
ఇది భవిష్యత్తులో ఎలాంటి నేరాలు జరగకుండా అడ్డుకుంటుందని వారు ఆశించారు. ఈ కేసులో మరణశిక్ష పడటాన్ని ఇజ్రాయెల్ పౌరులు సామాజిక మాధ్యమాల్లో కూడా చర్చించారు. భారతదేశం తమ దేశానికి అత్యంత సన్నిహిత మిత్రదేశం కావడంతో నేరస్తులకు కఠిన శిక్ష పడటం వల్ల భారతీయ న్యాయస్థానాలపై తమకు ఉన్న నమ్మకం పెరిగిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. పర్యాటకుల భద్రత మన భారతదేశ ప్రతిష్ట. మన సంస్కృతిలో పర్యాటకుడిని దేవుడితో సమానంగా చూస్తాం. విదేశీ పర్యాటకులపై దాడులు జరిగినప్పుడు ఆ నమ్మకం దెబ్బతింటుంది. ఈ కేసులో కఠిన శిక్ష విధించడం ద్వారా తప్పు చేస్తే ఎవరైనా సరే చట్టం ముందు సమానమైన కోర్టు నిరూపించింది. భారతదేశ జీడిపిలో పర్యాటక రంగం సుమారు 5% నుండి 9% వరకు వాటాను కలిగి ఉంది. హంపి వంటి ప్రాంతాలకు పర్యాటకులు రావడం మానేస్తే అక్కడ హోమ్ స్టేలు, గైడ్లు మరియు చిన్న వ్యాపారుల జీవనోపాధి దెబ్బతింటుంది. ఒక విదేశీ పర్యాటకిపై దాడి జరిగినప్పుడు అది ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలుస్తుంది. ఇది దేశ పర్యాటక అభివృద్ధికి పెద్ద ఆటంకం. మనం పర్యాటకులకు కేవలం గౌరవం ఇవ్వడమే కాదు, వారికి భద్రతను కూడా కల్పించాలి. అప్పుడే వారు తమ దేశాలకు వెళ్ళి భారతదేశం గురించి మంచిగా చెబుతారు. తద్వారా మరింత పర్యాటకులు ఇక్కడికి వస్తారు. మనం పర్యాటకులు గౌరవించి వారిని సురక్షితంగా చూసుకుంటే అది మన దేశానికి గర్వకారణం. అప్పుడే పర్యాటకులు ఎటువంటి భయం లేకుండా భారతదేశానికి వస్తారు. తద్వారా మన దేశం మరింత అభివృద్ధి చెందుతుంది. మీకు హోమ్ స్టే అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హంపి వంటి ప్రాంతాల్లో హోమ్ స్టేలు ఎక్కువగా ఉంటాయి. హంపి వంటి పర్యాటక ప్రాంతాల్లో పర్యాటకులు ఎక్కువగా హోమ్ స్టేలను ఇష్టపడతారు. ఎందుకంటే అక్కడ పెద్ద హోటళ్ల కంటే పాతకాలపు ఇళ్ళు, ప్రకృతికి దగ్గరగా ఉండే వాతావరణం ఉంటుంది. ముఖ్యంగా విదేశీ పర్యాటకులు భారతీయ కుటుంబాలతో కలిసి ఉండటానికి, మన సంప్రదాయాలను తెలుసుకోవడానికి వీటిని ఎంచుకుంటారు. ఇంకా చెప్పాలంటే హోమ్ స్టే ప్రత్యేకతలు ఏంటంటే పర్యాటకులు ఒక సాధారణ పౌరుడి ఇంట్లో అతిథులుగా ఉంటారు. దీనివల్ల ఆ ప్రాంతపు సంస్కృతి, అలవాటు మరియు జీవనశైలిని దగ్గరగా చూడవచ్చు. హోటల్ ఆహారం కంటే భోజనం ఇంట్లో వండినట్లు ఆరోగ్యకరంగా మరియు రుచిగా ఉంటుంది. సాధారణంగా లగ్జరీ హోటళ్లతో పోలిస్తే హోమ్ స్టేలు తక్కువ ధరకు లభిస్తాయి. యజమానులు స్వయంగా పర్యాటకుల అవసరాలను చూసుకుంటారు కాబట్టి ఇది మరింత సురక్షితంగా మరియు ఆత్మీయంగా అనిపిస్తుంది. హంపి కేసు నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం హోమ్ స్టేల రిజిస్ట్రేషన్ మరియు భద్రతా నిబంధనలను మరింత కఠినతరం చేసింది. ఇక్కడ ఈ అంశంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.